పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ గుంతకల్లో వైసీపీ నాయకులు కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు ర్యాలీ చేపట్టి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెరిగిన ఇంధన ధరలతో సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతోందని వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. మనం చూస్తూ ఉన్నాం, గత 2 ఏళ్లుగా ఈ కూటమి పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవ్వరూ కూడా ఉండరు. గడిచిన 2 ఏళ్లలోనే ప్రజలను ఇంత ఇబ్బందికి గురి చేసి మరి కేవలం 11 సీట్లు అని మాట్లాడుతున్నారే. ఈ రోజు మరి 164 సీట్లు వచ్చిన వాళ్ళు ప్రజలకి ఏం చేశారు అని మేము ప్రశ్నిస్తున్నాము. ఈ రోజు ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు. కేవలం రాజకీయ లబ్ధి కోసం, కేవలం మీ సొంత జోబులు నింపుకునే దానికోసమే మీ ప్రభుత్వం ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజు మరి ఎక్కడ చూసినా కూడా రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, సామాన్యులు బతికే పరిస్థితి కూడా లేనంతగా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలన ఉంది అంటే ప్రజలు గమనించాలి. ఈ రోజు చూస్తే మరి ఢిల్లీలో ఒక రేటు, మన ఆంధ్రాలో ఒక. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నబాబు గారు, పార్టీ నాయకులు సుంకప్ప గారు, జింకల రామాంజనేయులు గారు మాట్లాడుతూ పెరిగిన ఇంధన ధరలపై తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు. కనీసం గ్యాస్ ధర చూస్తే దాదాపు 50 నుంచి 100 రూపాయలు గ్యాస్ మీద పెంచడం జరిగింది. అందులో కూడా సూపర్ 6 లో ఈ గ్యాస్ విషయమై 3 సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని ఆ రోజు మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది కూటమి నాయకులు. ఆ మాటను తప్పి కనీసం ఒక్క సిలిండర్ కూడా ఇయ్యలేని పరిస్థితుల్లో ఈ రోజు కూటమి ప్రభుత్వం నడిపిస్తున్నారు. అదే విధంగా ఈ పెట్రోల్ డీజిల్ ధరలను చూస్తే దాదాపు ప్రతి రంగం బిజినెస్ అయితే ఏంటి, వ్యవసాయ రంగం అయితే ఏంటి, అలా వివిధ రంగాలు ప్రతి ఒక్కటి ఈ ట్రాన్స్పోర్ట్ మీద డిపెండ్ అయ్యి నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ట్రాన్స్పోర్ట్ కి కావాల్సిన ఇంధనం ఫ్యూయల్ ఏదైతే ఉందో దీని మీద దాదాపు 3-4 రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో గుంతకల్ పట్టణం మండలానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, మాజీ కౌన్సిలర్లు, వార్డ్ ఇన్ఛార్జీలు, మాజీ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు, గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మండల నాయకులు, వివిధ అనుబంధ కమిటీల అధ్యక్షులు, సభ్యులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం IHMO లైవ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ను సబ్స్క్రైబ్ చేయండి.